వరంగల్లో ఇటీవల జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఈ నెల 3న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయినటువంటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసినటువంటి రాజమోహన్ హత్య చేశారు కొంతమంది గుర్తులేని దుండగులు. రాజమోహన్ని చంపేసి ఆయన కారులోనే చేతులు కాళ్ళు కట్టిపడేసి వెనకాల సీట్లో దాచిపెట్టి ఉంచారు. అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు చూసి ఆ విషయాన్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత దీనికి సంబంధించి అనేక అనుమానాలు కూడా తావించాయి. తాజాగా ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాజమోహన్ ఈ చంపింది ఒక యూట్యూబర్. ఆ యూట్యూబర్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వాసిగా తెలుస్తోంది. యూట్యూబర్ శ్రీనివాసే ఈ హత్య చేశాడు. రాజమోహన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాజమోహన్కి బాగా తాగించి ఆయనపై దాడి చేసి చంపేసి ఆ కారులో బంధించినట్టుగా తెలుస్తోంది. సో డబ్బు బంగారం కోసమే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపారు ఆ హంతకుడు. నిందితుడు గతంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పిఏగా కూడా పనిచేశాడు. గతంలో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తం మీద ఒక గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏగా పనిచేసినటువంటి ఆ శ్రీనివాస్ ప్రస్తుతం యూట్యూబర్గా వ్యవహరిస్తున్నాడు. ఆ యూట్యూబర్ ఆ మేనేజర్ పైకి తాగించి మేనేజర్తో మద్యం సేవించి ఆఖరికి వస్తే మేనేజర్ పైనే రోకల్ బండతో దాడి చేసి చంపేసి ఆ కారులో ఆయన చేతులు కాళ్ళు కట్టేసి అందులో వదిలేసి వెళ్ళిపోయాడు. సో తాజాగా వెలుగులోకి వచ్చిందే ఘటన. పోలీసులు మొత్తం మీద విషయాన్ని చేరించారు. ప్రస్తుతం శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, సో ఇక మిస్టరీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం తెలుస్తున్నాయి? సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఆ శ్రీను రాజమోహన్ అనుకున్నటువంటి ఆ వైరుధ్యం ఎటువంటిది, ఆ సంబంధం రిలేషన్షిప్ ఎలా ఉండేది? అయితే ఇక్కడ రాజమోహన్ కి సంబంధించి కొన్ని విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇంతకు ముందు అతను బ్యాంకులో ఒక ఉద్యోగి ఉన్నటువంటి సందర్భంలోనే వీళ్ళందరూ పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఆర్టీవీలో మాట్లాడినటువంటి వ్యక్తులతో పాటు ఈ రోజు అంటే ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో తను గతంలో ఉన్నటువంటి పరిచయాలే కారణము. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే రాజమోహన్ కి 2 కూతుళ్ళు, తన భార్య చనిపోయింది, పెద్ద కూతురేమో యుఎస్ఏలో ఉంటుంది, చిన్న కూతురు భర్తతోటి వియోగం చెంది తను మాత్రం హైదరాబాద్ లో ఒక హాస్టల్లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఒంటరిగా ఉన్నటువంటి రాజమోహన్ మాత్రం తను ఒంటరిగా ఉన్నాడు, తనకు తోడు కావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గతంలో చేసినట్టు తెలుసుకుంది. ఇదే విషయాన్ని స్థానికులు అలాగే వాళ్ళ బంధువులతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళు కూడా కొంత అంటే ఒంటరిగా ఎందుకు ఉంటావు అన్నటువంటి ఒక సూచన చేయడము, తను కూడా ఒక తోడు కావాలని అనుకోవడము, ఎట్లాంటి ఎవరైనా ఉంటే చూడు, ఎందుకంటే లేటు వయసులో పెళ్లి అనేది కూడా కొంత కత్తి మీద సామలాంటిది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఉంటే చూడు అన్నట్టు కూడా సన్నిహితులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరితో కూడా చెప్పినట్టుగా రాజమోహన్ తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే శ్రీనివాస్ తో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శ్రీనివాస్ ను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నేను చూస్తున్నాను, ఆ సంబంధం చూస్తున్నాను అన్నటువంటి విషయం కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు దాంతో పాటు తను శ్రీనివాస్ నాకు కొద్దిగా డబ్బు అవసరం ఉంది, నాకు ఒక 5 లక్షలు అర్జెంట్ గా డబ్బు అవసరం ఉంది అన్నటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ అయితే ఇప్పుడు రేపిస్తాను మాపిస్తాను అని చెప్పి ఇక్కడ రాజమోహన్ జరుపుకుంటూ వచ్చారు. ముందు పెళ్లి సంగతి చూడండి, తర్వాత మనం మిగిలిన విషయాలు ఆలోచిద్దామన్నటువంటి విషయాలు రాజమోహన్ చెప్తున్నాడు. డబ్బులకు సంబంధించి ఇటు శ్రీనివాస్ కూడా ఇద్దరి మధ్యలో గత కొద్ది రోజులుగా అంటే ఈ సంఘటన జరగడానికంటే కొన్ని నెలల ముందు నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతిసారి అతను సంబంధం చూడడం, ఇతను డబ్బుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఇక్కడ వీళ్ళు కూర్చొని సిట్టింగ్ చేసేవాళ్ళు మంచి మంచి కాస్ట్లీ మందు కూడా తాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజమోహన్ ఎలాగో డబ్బులు ఇస్తాడు కాబట్టి తను ఒక మంచి కాస్ట్లీ మందు కూడా తీసుకొచ్చి ప్రతిసారి 2-3 వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టి తను పార్టీలు ఇస్తున్నాడు. కానీ ఎన్ని రోజులైనాక కానీ ఇతను డబ్బులు ఇవ్వకపోవడము, ఇతను ఇదే కంటిన్యూగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాత చివరికి విసిగి వేరేసారి చెందినటువంటిది అసలు ఇస్తావా ఇవ్వ అన్నటువంటిది చర్చ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకరోజు ఏదైతే మర్డర్ జరిగినటువంటి సందర్భంలో కూడా తను మళ్ళీ ఒకసారి వీళ్ళు మా ఫోన్ లో మాట్లాడుకొని ఈ ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఉన్నారో తనకు తెలిసినటువంటి ఒక బంధువుల ఇంటికి ఇక్కడికి హన్మకొండకే వచ్చారు. తను ములుగులో ఉంటాడు, కానీ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉంటాడు, కానీ ఇక్కడికి హన్మకొండకు తనకు తెలిసినటువంటి బంధువుల ఇంటికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి క్రమంలోనే తను మళ్ళీ యథావిధిగా వాళ్ళు సిట్టింగ్ లో కూర్చొని మాట మంతి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ డబ్బుల విషయం కూడా తెరమైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే నా దగ్గర ప్రస్తుతానికి ఇస్తావా లేదా అన్నటువంటి సీరియస్ గా మాట్లాడినప్పుడు మాట పెరిగి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత తను ఫుల్లుగా మద్యం తాగినటువంటి సందర్భంలో
తను ఏం మాట్లాడుకున్నారో ఇంకా తెలియదు కానీ ఒకేసారి వెనుక నుండి తను రోకల బండతో తీసుకొచ్చి తల మీద బలంగా మోది తనని అక్కడికక్కడే హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవంతా బయటికి పొక్కకుండా ఉండడం కోసం తను కాళ్ళు చేతులు హత్య జరిగిన తర్వాతనే కాళ్ళు చేతులు కట్టేసి హన్మకొండలోని ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంకులు అంటే చెరువులు ఉంటాయో ఆ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత చెరువులో పడేస్తే పైకి తేలకుండా ఉండడం కోసం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తను వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ రాత్రి కూడా అదే కారులో ఇటు హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర నుండి అలాగే భద్రకాళి చెరువు దగ్గర కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. భద్రకాళి చెరువు దగ్గర చుట్టూ సమీపంలో కూడా అక్కడ చెరువులో ఉంటే అక్కడ చెరువులో పడేద్దాం అన్నటువంటి ప్లాన్ ఉండే. కానీ చెరువులో ఇప్పుడు ట్యాంక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ నీరు అక్కడ నిలబడుతూ తోసేసే ప్లేస్ కి ఆ నీళ్లు లేకపోవడము, అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లాన్ వేసుకొని ఇక్కడ ఆటో నగర్ దగ్గర చెందినటువంటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువు దగ్గర నుంచి కూడా అక్కడ కూడా కొంతమంది అక్కడే ఉండడంతో మళ్ళీ అక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తాడు. అయితే రోడ్డు మీద వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఎదురు కావడంతో ఒకవేళ ఆపితే తను దొరికిపోతాడన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేసినటువంటి ఈ శ్రీనివాస్ అక్కడి నుండి గల్లీ దిశ మార్చుకొని ఈ భద్రకాళి టెంపుల్ సమీపంలోకి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అక్కడే ఎక్కడికి వెళ్ళినా కొంత ఇబ్బందిగా ఉంటుందన్నటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ శ్రీనివాస్ తను ఆ గల్లీలోకి వెళ్ళి అక్కడే ఒక సేఫ్ ప్లేస్ ఇక్కడే ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్తే పోలీసులు ఉంటున్నారు అన్నటువంటి ఒక భయంతో అక్కడే నుండి స్ట్రైట్ గా ఆ కారు అక్కడే వదిలిపెట్టి డ్రైవర్ డోర్ తీసుకొని బయటికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. వెంటనే ఇది మిస్టరీస్ గా ఉండడము ప్లస్ అన్ని ఆనవాళ్లు లేకుండా కూడా చేశారు. ఎందుకంటే గ్లౌజెస్ పెట్టుకొని ఏ ఒక్క ఆనవాళ్ళు లేకుండా శ్రీనివాస్ చాకచక్యంగా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఎక్కడ కారు డోర్లకు సంబంధించి వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు, కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అక్కడి నుండి పోలీసులు చేసుకుంటున్నటువంటి నిఘా వ్యవస్థ అయితే ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇక్కడ వీళ్ళకు పోలీసులకు అనుకూలంగా మారాయని చెప్పుకోవచ్చు. అక్కడి నుండి ఆ ఫింగర్ ప్రింట్ చూసిన తర్వాత మొత్తం సేకరించి క్లోజ్ టీమ్ డాగ్ స్పాట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ సీసీ కెమెరాలు అంటే కారు వచ్చినటువంటి మార్గాన్ని కూడా వెనక్కి ఎక్కడెక్కడి నుండి వచ్చిందన్నటువంటి కోణాల్లో అన్ని మొత్తం తిరిగి చూడగా ఈ కారు వెళ్ళినటువంటి మార్గాలను కూడా చూసిన తర్వాత చివరికి పెట్రోల్ బంక్ దగ్గర హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆ నిందితుడు దిగినట్టుగా తెలుస్తుంది. చాలా మందిని విచారించిన తర్వాత చాలా కసిగా రాజమోహన్ పై ఒక విచక్షణ రహితంగా ఒక ప్రణాళికాబద్ధంగా కస్తీరా చంపాలని ఒక ఆలోచనతో యూట్యూబర్ శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఎందుకు అంత కసి పెంచుకోవడం గల ప్రధాన కారణం ఏంటి? సో వివాదాలు, ఈ కేసులు, డబ్బులు ఇవన్నీ ఆశలు పక్కన పెడితే ఇంతలా కసి పెంచుకోవడం ఒక మనిషిని చంపాలని ఒక ఉద్దేశం శ్రీనివాస్కి ఎలా కలిగింది? అయితే ఇదే ఇప్పుడు మనకేంటంటే డబ్బులు ఇస్తాను అనుకుంటా గత 2 నెలలుగా ఇట్లనే ఉన్నారంటే ఒకరోజు మొత్తం ఇక్కడ ఉండు అక్కడ ఉండు, నేను ఇక్కడికి వస్తే ఇస్తాను అక్కడికి వస్తే ఇస్తాను అని చెప్పి ఆ రోజు మొత్తం అలా గడిపిండట. కానీ అక్కడి నుండి కూడా తను విసిగి వేశారన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగానే అంటున్నారు. కాకపోతే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంటే ఇంకా చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే డబ్బులు బంగారం కోసం అంతా కాసి ఇక్కడ చూస్తే ఆనవాళ్ళు చూస్తే ఇక్కడ మొత్తం గొలుసులతోటి కట్టేసి విచక్షణరహితంగా చేతులు వెనక్కి విరిచేసి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అంతా చేసింది ఒక వ్యక్తి మాత్రమేనా? శ్రీనివాస ఒక్కరే ఇదంతా చేశారా? చంపేయడం తర్వాత అన్ని ప్లాన్ చేయడం చేతులు ఇదంతా ఒక్కరితో సాధ్యమైందా? ఇంకెవరైనా ఆయనతో పాటు సహకరించారా? అయితే తను తెలిసినటువంటి ఒక బంధువుల ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తను ఆ బంధువుల ఇంట్లోనే తను ఇంకొక వ్యక్తి ఉన్నారు. కాకపోతే ఆ వ్యక్తికి కూడా దీనికి సంబంధం లేనట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు అదే ఇంట్లో ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వెనుక నుండి ఒకేసారి రోకల బండతో తల మీద బలంగా మోది అంటే వెనక నుండి అంటున్నారు, కానీ ముందుకు తలకు కూడా బాగా బలంగా గాయాలు ఉన్నాయి, కత్తిపోట్ల లాగా ఉన్నాయి. ఎందుకంటే రోకల బండతోటి బలంగా మోదితే మాత్రం ఇక్కడ చిరిగినట్టుగా కనిపించవు. ఎందుకంటే మొత్తం తెగింది అది. దానికి సంబంధించి పూర్తిగా ఇంకా వివరాలు తెలవాల్సింది. తను ప్రాథమిక సమాచారం పోలీసుల ఎదుట ఒప్పుకున్నటువంటి పరిస్థితి మాత్రం తాను రోకల బండతో వెనక నుండి బలంగా మోదాను అక్కడికక్కడే పడిపోవడం చెప్పి అంటున్నారు. కానీ శరీరంలో కూడా ఈ తలపైనే ఎక్కువగా గాయాలు ఉన్నాయి. మొత్తం చిరిగినట్టుగా తల మొత్తం పగిలిపోయి ఎక్కడికక్కడ కత్తిగట్ల లాగా కూడా కనిపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం ఉంది. తను ప్రస్తుతానికి ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా లేదా అన్నటువంటిది కూడా కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదట కొన్ని అక్రమ సంబంధాలు కారణంగా భావించినటువంటి పరిస్థితులే కనిపించాయి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి తను అక్రమ సంబంధాలు ఏమైనా పట్టాడా అన్నటువంటి ఒక కోణంలో కూడా పోలీసులు ఆలోచించారు. కానీ ప్రస్తుతానికి నిందితుడే ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను ఇట్లా జరిగింది, తను బంగారం కోసము డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడము, ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని తను లాక్కోవడము, ఇవన్నీ తను ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకెందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి పోలీసులనే రివర్స్ గా ఆ నిందితుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని
అని చెప్పి అంటున్నారు. కానీ ఎంత చాకచక్యంగా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే అట్లాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా అందినటువంటి సమాచారం మాత్రం ఇంకా పూర్తిగా ప్రెస్ మీట్ కూడా పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంది. ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం మాత్రం డబ్బుల కోసమే హత్య చేశాడన్నటువంటి విషయాన్ని కూడా ఒక పూర్తిగా ప్రస్తుతానికైతే ఒక విషయం తెలిసింది మనోజ్. రైట్, మొత్తం మీద వరంగల్ మాజీ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి సంబంధించినటువంటి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఒక యూట్యూబర్ శ్రీనివాసే హత్య చేశాడు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే పిఏ కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూసేటువంటి విధానం, చంపిన విధానం, ఆయన స్కెచ్ చేసిన విధానం చూస్తుంటే ఒకటి నిజంగా ఎంత కస్తీర చంపాడు ఆయన. ఇంతలా ఉంటుందా డబ్బు, బంగారం ఇంతలా ప్రేరేపిస్తుందో ఒక మనిషిని ఇంత విచక్షరహితంగా చంపేసి ఇన్ని రకాలుగా ప్లాన్ చేస్తాడా అనే రకంగా అనుమానం కలుగుతోంది. ఇంకా కూడా పోలీసులు ఛేదిస్తున్నారు. ఇంకా ఎవరికైనా సహకరించారా, ఆయనకు ఎవరైనా సహకరించారా, ఇలా పూర్తి కోణంలో విచారణ చేపట్టిన తర్వాత పూర్తి ఆధారాలతో అటు పోలీసులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్లో ఇటీవల జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఈ నెల 3న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయినటువంటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసినటువంటి రాజమోహన్ హత్య చేశారు కొంతమంది గుర్తులేని దుండగులు. రాజమోహన్ని చంపేసి ఆయన కారులోనే చేతులు కాళ్ళు కట్టిపడేసి వెనకాల సీట్లో దాచిపెట్టి ఉంచారు. అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు చూసి ఆ విషయాన్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత దీనికి సంబంధించి అనేక అనుమానాలు కూడా తావించాయి. తాజాగా ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాజమోహన్ ఈ చంపింది ఒక యూట్యూబర్. ఆ యూట్యూబర్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వాసిగా తెలుస్తోంది. యూట్యూబర్ శ్రీనివాసే ఈ హత్య చేశాడు. రాజమోహన్ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాజమోహన్కి బాగా తాగించి ఆయనపై దాడి చేసి చంపేసి ఆ కారులో బంధించినట్టుగా తెలుస్తోంది. సో డబ్బు, బంగారం కోసమే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపారు ఆ హంతకుడు. నిందితుడు గతంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పిఏగా కూడా పనిచేశాడు. గతంలో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తం మీద ఒక గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏగా పనిచేసినటువంటి ఆ శ్రీనివాస్ ప్రస్తుతం యూట్యూబర్గా వ్యవహరిస్తున్నాడు. ఆ యూట్యూబర్ ఆ మేనేజర్ పైకి తాగించి మేనేజర్తో మద్యం సేవించి ఆఖరికి వస్తే మేనేజర్ పైన రోకల్ బండతో దాడి చేసి చంపేసి ఆ కారులో ఆయన చేతులు కాళ్ళు కట్టేసి అందులో వదిలేసి వెళ్ళిపోయాడు. సో తాజాగా వెలుగులోకి వచ్చిందే ఘటన. పోలీసులు మొత్తం మీద విషయాన్ని చేరించారు. ప్రస్తుతం శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, సో ఇక మిస్టరీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం తెలుస్తున్నాయి? సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఆ శ్రీను రాజమోహన్ అనుకున్నటువంటి ఆ వైరుధ్యం ఎటువంటిది, ఆ సంబంధం రిలేషన్షిప్ ఎలా ఉండేది? అయితే ఇక్కడ రాజమోహన్ కి సంబంధించి